వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాగాలాండ్లోని ఎన్నో పర్వతాలు ఉన్నాయి, ఎన్నో అడవులు ఉన్నాయి, ఎన్నో అందమైన గ్రామాలు ఉన్నాయి. కానీ పులిబిచ్చేలో ప్రత్యేకమైన అనుభూతి ఉంది. ఈరోజు నాగాలాండ్లోని కోహిమా సమీపంలో జోసమా అనే గ్రామంలో పులిబిచ్ అనే ఒక ఎత్తైన పర్వతం ఉంది. ఈరోజు మనం ఆ పర్వతాన్ని ట్రెక్కింగ్ చేయడానికి వెళ్తున్నాము. మార్గమధ్యంలో ఒక కాలేజీలో స్పోర్ట్స్ ఫెస్టివల్ జరుగుతుంది. నాగాలాండ్లోని కాలేజీ పిల్లలు పిక్నిక్లకు వెళ్ళాలి అన్నా, పార్టీలు చేసుకోవాలన్నా వీరు సొంతంగా ఫండ్ రైజింగ్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ కాలేజీలో ఏమి జరుగుతుందో చూద్దాము. What is going on? What is here? This is our stall. Yes, we're doing fundraising for our course. Fundraising? Yeah, fundraising. For what? For excursion. For excursion for yours? Yeah. Fundraising for yourself? Yeah. Okay. It's fine. Please come and have some. Try some menu. Lemon, sir. Yeah, do. Ranger? Yes. Do you get mint here? No, sir. But in Nagaland it is available? Mint. Yes, sir. What is this? This chili. Oh, little. Oh, Okay, no problem. Okay. What is that? mayonnaise. Okay. Which chili is this? King chili? No, just chili powder. Okay. Huh? Onion, cabbage, chicken, lemon, coriander, red chili paste, cream, This is also mayonnaise. almond sauce. Hi. What's your name? My name's Rachel. Yeah. Mind for me? Okay. You're science students? Yeah, go ahead. Okay, fine. Thank you. Bye. 11:50. Match will start by 12. Side over 20. Which team you are supporting? Yellow. Opposite. Hello. Both are sitting here, right? Your football team? Volleyball team. Volleyball team? Yes. You finish your game? We'll play after this. After this, okay. Action! Festivals. Sports festivals. Okay. Every year it will be? తిరిగి మధ్యలోకి వెళ్ళు. Remove mask if you don't mind. Okay. You are beautiful people. Thank you very much. పులిబిచ్ కొండ మీదకి ట్రెక్కింగ్ చేయాలి అంటే మెయిన్ ఎంట్రన్స్ ఇదే. ఇక్కడి నుండి
ఆ కొండ దగ్గరకు వెళ్ళాలి అంటే మొత్తం 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి వరకు కారులో కానీ బైక్ పైన కానీ వెళ్ళవచ్చు. ఇది మొత్తం వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇందులో ఎలుగుబంటులు, లిపర్డ్స్, తోడేళ్ళు, అడవి దున్నలు, నక్కలు, సాంబార్లు, స్పాటెడ్ డీర్స్ ఇక్కడ ఉంటాయి. ఎవరైనా ట్రెక్కింగ్ చేయాలి అనుకుంటే మధ్యాహ్నం కల్లా కంప్లీట్ చేయాలి. పులిబిడ్జ్ పర్వతం కోహిమా నగరాన్ని పైనుండి చూడగలిగే ప్రదేశం. అందువల్ల పైకి చేరుకున్న తరువాత చుట్టుప్రక్కల కొండలు చాలా అద్భుతంగా కనిపిస్తాయి. కొండపైకి ట్రెక్కింగ్ చేయడానికి స్టార్టింగ్ పాయింట్ ఇదే. కింద నుండి 10 కిలోమీటర్లు వెహికల్పై ఇక్కడికి చేరుకున్నాము. ఇక్కడి నుండి కొండపైకి ట్రెక్కింగ్ చేయాలి అంటే 1.5 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి. మేము ఉదయం 11 గంటలకు ట్రెక్కింగ్ ప్రారంభించాము. ఈ పులిబిడ్జ్ పర్వతం ఎత్తు 2296 మీటర్ల ఎత్తు ఉంటుంది. సముద్ర మట్టానికి అడుగుల లెక్కలో 7532 అడుగులు ఉంటుంది. ఇక్కడ ట్రాపికల్ మరియు సబ్ ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ప్రాంతాలు ఉన్నాయి. పర్వత ప్రాంతాలు మరియు అడవులు ఉన్నాయి. అడవిలోనికి వెళ్ళినప్పుడు అడవి జంతువులను వెతకడం, వాటికి దగ్గరగా వెళ్ళకూడదు. స్థానికుల యొక్క మార్గదర్శకాలు, సూచనలు పాటించడం చాలా ముఖ్యం. ఇప్పుడు మనము సగం దూరం వచ్చాము. ఇంకా సగం దూరం వెళ్ళవలసి ఉంటుంది. పులిబిడ్జ్ ప్రధాన ఆకర్షణలలో ట్రెక్కింగ్ ఒకటి. జోసామా వైపు నుండి పర్వత ప్రాంతానికి ట్రెక్కింగ్ చేస్తారు. దట్టమైన అడవి మధ్య నుండి పైకి వెళ్ళే సమయంలో చుట్టూ పచ్చని కొండలు, చెట్లు మరియు నిశ్శబ్దమైన వాతావరణం కనిపిస్తుంది. ఫైనల్గా 3 గంటలు ట్రెక్కింగ్ చేసిన తర్వాత మౌంట్ పులిబిడ్జ్ సమ్మిట్ చేశాము. మౌంట్ పులిబిడ్జ్ స్టోరీ ఏంటి అంటే, స్థానికంగా అంగామీ తెగకు సంబంధించిన వ్యక్తి ఒక రైతు. అతని పేరు పులి. అతని పొలంలోని పంటలను ఒక పెద్ద పాము నాశనం చేస్తూ ఉండేది. ఆ పామును చంపడానికి పులి ఒక పదునైన ఈటితో వెళ్ళాడు. పాముపై వీటి విసరగా అది పాముకు గుచ్చుకుంది, కానీ పాము తప్పించుకుంది. ఆ తరువాత పులి అనారోగ్యం పాలై మరణించాడు. పులి మరణించిన తర్వాత పులి తండ్రి ఆ పర్వత ప్రాంతానికి వెళ్ళి తన కుమారుడిని తలుచుకుంటూ విలపించాడు. పులి ఆత్మ స్పందించినట్లు, మాట్లాడినట్లు అనిపించింది. ఆ ప్రదేశంలో ఒక రాతి వేదిక ఏర్పాటు చేసినట్లు స్థానిక కథ చెబుతుంది. అక్కడి నుండి పులిబిడ్జ్ అంటే పులి సీటు అని పేరు వచ్చింది. ఇది స్థానిక అంగామీ తెగ దీనిని చారిత్రకంగా నిర్ధారించబడిన సంఘటనగా కాకుండా సాంప్రదాయ కథగా చూస్తారు. ఇదే నాగాలాండ్లోని హైయెస్ట్ పీక్. ఈ కొండపైకి ట్రెక్కింగ్ చేసి వచ్చాము అంటే కోహిమా సిటీ మొత్తం కనిపిస్తుంది.
సిటీ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. మీరు పైకి ఎక్కే కొద్దీ ప్రపంచం చిన్నదిగా కనిపిస్తుంది. చెట్ల మధ్య నుండి దూరంగా కొండలు కనిపిస్తాయి. మరింత పైకి వెళితే కోహిమా సిటీ మొత్తం కనిపిస్తుంది. ఒకవైపు పచ్చని కొండలు, మరోవైపు లోయలు, దూరంగా కనిపించే మౌంటైన్ సన్రైజ్. పులిబిచ్చ ట్రెక్ ముఖ్యమైన ఆకర్షణగా ఉండటానికి ఇదే కారణం. మీరు ఉదయం చాలా తొందరగా వస్తే కొండల మధ్య నుండి ఉదయించే సూర్యుడు ఆకాశాన్ని నెమ్మదిగా రంగులతో నింపుతాడు. సాయంత్రం వస్తే మరో అద్భుతం. సూర్యుడు కొండల వెనుకకు మాయం అవుతుంటే పులిబిచ్చ మొత్తం ఒక సినిమాటిక్ ల్యాండ్స్కేప్గా మారిపోతుంది. ఫైనల్గా మధ్యాహ్నం 2 గంటల సమయంలో మా ట్రెక్కింగ్ ముగించుకుని క్రిందికి దిగటం మొదలుపెట్టాము. ఇదే పులి వాళ్ళ తండ్రి కట్టించిన బార్జ్ సీటు. ఇదే దీని మూలంగా పులిబాచ అని పేరు వచ్చింది. మేము కిందికి దిగుతున్న సమయంలో బాహుబలి అడవి దొన్నలు కనిపించాయి. అదే చూసుకోవాలి ఫస్ట్, దాన్ని కాదు. ఒక్కటే ఉందా, ఇంకేమైనా ఉన్నాయా? ఒకటే ఒకటే ఉందా? వెయిట్. నైట్ అయితే యానిమల్స్ వస్తాయన్నమాట. హలో, నన్ను చూపించండి. హలో, ఇదంతా ఫారెస్ట్. మేము ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు ఈ ఫారెస్ట్లో అడవి దున్న కనిపిస్తుంది. ఒకసారి చూడండి. చూసింది. గో.
రెడీ టు ఇట్. అది బయటకు వచ్చింది. పైకి వస్తుంది, కొంచెం బయటికి పైకి ఎక్కుతుంది. Find buffalo. Silent, please. And then just wait. Don't shout. ఒకటే ఉందా, రెండు ఉన్నాయా? ఒకటే. Present only one. అక్కడే నుంచుంటే తెలిసేది ఇంకా బాగా వచ్చేది. భయపడ్డా చూసిందని. మిథున్ నాగాలాండ్లో ఎన్నో పర్వతాలు ఉన్నాయి, ఎన్నో అడవులు ఉన్నాయి, ఎన్నో అందమైన గ్రామాలు ఉన్నాయి. కానీ పులిబిచ్చేలో ఒక ప్రత్యేకమైన అనుభూతి ఉన్నది. దిగేసి వెళ్ళిపోతారుగా, తొగ దిగేసి వెళ్ళిపో. తినుకుంటూ వస్తుంది, అది రావట్లేదు, తినుకుంటూ నడుస్తుంది. ఇక్కడ ఒక పర్వతం ఉంది, దాని వెనుక ఒక జానపద కథ ఉంది. ఒక అడవి ఉంది, దానిలో వందలాది జీవజాతులు ఉన్నాయి. ఒక గ్రామం ఉంది, దాని వెనుక వేల సంవత్సరాల నాగా సంస్కృతి ఉంది. ఒక బాధ్యత ఉంది, ఈ ప్రకృతిని
భవిష్యత్ తరాలకు కూడా అలాగే అందించాలి. అందుకే పులిబిడ్జి కేవలం ఒక టూరిస్ట్ స్పాట్ కాదు, ఇది ప్రకృతి, సంస్కృతి, సాహసం మరియు ఒక పురాతన కథను కలిసిన ప్రదేశం. మీరు ఎప్పుడైనా కోహిమాకు వస్తే కేవలం నగరాన్ని చూసి తిరిగి వెళ్ళకండి. పులిబిచ్చే అడవిలోనికి అడుగు పెట్టండి, కొండపైకి నడవండి. ఒకసారి పచ్చని కొండల మధ్య నిలవబడి చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది, నాగాలాండ్లోని కేవలం చూడలేము, నాగాలాండ్ను అనుభవించాలి. ఇది పులిబిడ్జ నాగాలాండ్ కొండల్లో దాగిన అద్భుత ప్రపంచం.